వేరే ఊరి నుంచి వస్తున్న తండ్రిని తీసుకొచ్చేందుకు వెళ్ళిన యువకుడు రాత్రైనా ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఆ తండ్రికి కంగారు మొదలైంది. కుమారుడి కోసం వెతగ్గా అటవీ ప్రాంతంలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ కుమారుడికి ఏమైంది? జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు? ఈ కథనంలో చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బలిగర గ్రామానికి చెందిన తిమ్మప్ప రాయచూరు నుంచి ఇంటికి వస్తున్న తండ్రి దేవన్నను స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఈ నెల 4న ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాడు. రాయచూరు వెళ్లిన తండ్రి తాను ఎక్కడకు వచ్చానో ఫోన్లో తిమ్మప్పతో మాట్లాడుతూనే ఉన్నాడు. బలిగర బస్టాండుకు చేరుకోగానే మళ్లీ కుమారుకి ఫోన్ చేశాడు. కానీ తిమ్మప్ప కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. చాలాసేపు వేచి చూసిన తండ్రి బస్టాండ్ నుంచి ఇంటికి వచ్చేశాడు. కాని కుమారుడు తిమ్మప్ప మాత్రం రాత్రి వరకు ఎదురుచూసినా ఇంటికి తిరిగి రాలేదు. ఫోను చేయలేదు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తండ్రి కుమారుడి కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే బలిగర శివారు ముసల్మాన్ దొడ్డి అటవీ ప్రాంతంలో తిమ్మప్ప బైక్ కనిపించడంతో పాటు దారుణం వెలుగు చూసింది. 5 గంటలు లేచి పోలీస్ టౌన్కి పోతుంది. నాను మా అన్న కొడుకు పోలీస్ టౌన్కి పోతే ఆడ పోయి సార్కి చెప్తుంది, బండి నెంబర్ ఎంత ఉంది, వాళ్ళు ఫోటో తీసుకురండి అప్ప చూస్తామని. అదంతా చెప్పి తెస్తాం సారు, ఫోటో బండి నెంబర్ తెస్తామని చక్కగా వస్తుంది. చక్కగా వచ్చి చక్కగా ఫారెస్ట్ లెక్కే పోతుంది బండి. ఈ చిత్రకూట రోడ్కే బారంటే అక్కడే పోతుంది. పోయి ఆడ బండి ఆపి వాడు అట్లా పోయా నన్ను ఇట్లా పోతుంది. ఫుడుక్కుంట షర్టులో లోపలికి ఫుడుక్కుంట పోతే బండి ఆడ ఆగిండే. బండిని చూడు మనిషిని చూసింది. అబ్బాయి ఇందని చచ్చిపోయాడని లబ్బ నోరు కొట్టుకుంటా, ఇంధన పడాడు రా చంపేసిపోయారని నోరు కొట్టుకుంటే అప్పుడు మా అన్న కొడుకు వచ్చి ముట్టద్దు అన్నాను. పై ఇట్లా లేపుకుంటే ఏమో నిద్ర మబ్బు మీద అన్నా అని నాకైతే గాయాలు పడింది, నాకైతే తెలుసా. ఈ పై లేపితే నీళ్ళుగా నత్తరు దెబ్బ కింద గారు చంపేశారు అనుకొని అప్పుడు పక్క జరిగి ఇంటికి వచ్చి ఇక ఎస్ఐకి సర్పంచ్కి చెప్తే సర్పంచ్ ఎస్ఐకి ఫోన్ చేసి నా భర్తను కావాలని తాపించి చంపేసినారు. నా భర్త తాగుడు అలవాటు అంటూ ఏది లేదు. నా భర్తకి ఇంటికి తెలుసు, మాకు తెలుసు. మిడిదొడ్డోళ్ళ మీద నాకు అనుమానం ఉంది. అంటే ఇంతొక్కరుగా బాగా ఉండే మా మీద తొలకపోయినారు, బేకమనే తొలకపోయినారు. ఇంకా రాయేసి చంపేసినారు నా మూడిని. తిమ్మప్ప భార్య అనుమానం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 10న ఐజా చౌరస్తాలోని పోలీసులు నిందితుడు అబ్రహాంని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితుడు హత్యోదంతాన్ని బయటపెట్టాడు. తిమ్మప్ప అన్న ఏబేలు 6 నెలల కిందట ప్రమాదవశాత్తు గోడకూలి చనిపోయాడు. ఆ తర్వాత మిట్టదొడ్డి గ్రామానికి చెందిన అబ్రహాం తరచూ అన్న ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. తిమ్మప్ప వదినతో చనువుగా ఉండేవాడు. అది గమనించిన తిమ్మప్ప అబ్రహాంను ఇంటికి రావద్దని గట్టిగా మందలించాడు. అది మనసులో పెట్టుకున్న అబ్రహాం తిమ్మప్పను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రణాళిక రచించాడు. ఫోన్ చేయించి మద్యం తాగుదాం రమ్మని తిమ్మప్పను పిలిపించాడు. మద్యం కొనుగోలు చేసి నిర్మానుష్యమైన ముసల్మాన్ దొడ్డి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చాడు. మాదిగా అబ్రహం అని మిట్టదొడ్డి అతను కావాలని అంటే తిమ్మప్ప యొక్క వాళ్ళ వదినతో ఈయనకున్న అక్రమ సంబంధం దృష్టిలో పెట్టుకొని ఆ ప్రజలు తట్టుకోలేక ఈయనను ఎట్లా అడ్డు తొలగిస్తేనే నేను ఫ్రీ అవుతా అనే ఉద్దేశంతో ఈయనను ఆ రోజు తాగుదామని చెప్పేసి ఈయనను బైక్ మీద తీసుకెళ్ళి, అంటే తలా ఒక బైక్ మీద ముసల్మాన్ దొడ్డి ఆ ప్రాంతంలో అటవీ ప్రాంతంలోకి వెళ్ళి నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్ళి రోడ్డు పక్కన దూరంలో అక్కడ దాపుతున్న క్రమంలో అక్కడే ఉన్న బండరాయితోని తల మీద కొట్టి చంపడం జరిగింది. తిమ్మప్పను బండరాయితో కొట్టి చంపిన అబ్రహాం చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతుడి సెల్ ఫోన్ను తీసుకుని మాచర్ల శివారు చెరువులో పడేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు సెల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అబ్రహాం ప్రమేయం మాత్రమే ఉందా, ఇంకెవరైనా అతనికి సహకరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హత్యల పరంపర కొనసాగుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వివాహితర బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య భర్తను హతమార్చింది. వనపర్తి జిల్లా కొప్పనూరులో ఇద్దరి మధ్య అక్రమ సంబంధాన్ని బయటపెడతానని బెదిరించడంతో ఓ వివాహితుడు ప్రియురాలిని హత్య చేశాడు. ఇలా అక్రమ సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి.